ఇప్పుడు బస్ పాస్ ఉంటది కదా మీకు. అంటే బస్ పాస్ మంత్లీ బస్ పాస్ ఉంటది కదా! అలాగే మనం ట్రైన్‌లో గూడా మంత్లీ పాసు లేకుంటే క్వార్టర్లీ పాసు, ఇయర్లీ పాస్ గూడా తీసుకోవచ్చు. బస్ పాస్ లాగా సేమ్ రైల్వే పాస్ గూడా ఉంటది. To feel the fire. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్‌బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, మనం నార్మల్‌గా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే మనం మెయిన్‌గా యూజ్ చేసేది ఏందంటే ఐఆర్‌సీటీసీ అప్లికేషన్ యూజ్ చేస్తుంటాము. సో, అప్లికేషన్‌లో ఏందంటే మనం ఏంటంటే స్లీపర్ క్లాస్ గాని, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు ఇలాగా రిజర్వ్ అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉండేవి మనం బుక్ చేసుకుంటాము. సో, ఏమైనా జనరల్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా, లైక్ ప్లాట్‌ఫార్మ్ టికెట్ బుక్ చేసుకోవాలన్నా మనం ఏందంటే మెయిన్‌గా ఏందంటే మన కౌంటర్ దగ్గరికి వెళ్లి, సో, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లి, కౌంటర్ దగ్గరికి వెళ్లి టికెట్ తీసుకుంటా ఉంటాం. జనరల్ టికెట్ గూడా. సో, కొన్ని దగ్గరలో ఏందంటే ఇప్పుడు హైదరాబాద్, చెన్నై అయితే చాలా లాంగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 20 ఆర్ 30 మినిట్స్ మనం లైన్‌లో నిలబడి టికెట్ తీసుకోవాల్సొస్తుంది. సో, నాకు స్టార్టింగ్‌లో ఏందంటే నేను ఇదే ఉంటదేమో ఖచ్చితంగా మన కౌంటర్ దగ్గరికి వెళ్లి టికెట్ తీసుకోవాలి అనుకునేవాడిని. సో, అప్పుడేందంటే 2016 ఆ టైంలో ఏందంటే మనకి అప్పుడే 2014లో మనకొక అప్లికేషన్ రిలీజ్ చేశారండి. యూటీఎస్ అప్లికేషన్ అని. సో, అప్పుడేందంటే ఇంకా 2015, 2016 నుంచి అప్పుడేందంటే మనం ఈ టికెట్స్ ద్వారా మనం ఏందంటే జనరల్ టికెట్ గాని, ప్లాట్‌ఫార్మ్ టికెట్ గాని, సీజనల్ టికెట్ అంటే మనం ఇప్పుడు బస్ పాస్ ఉంటది కదా మీకు. అంటే బస్ పాస్ మంత్లీ బస్ పాస్ ఉంటది కదా! అలాగే మనం ట్రైన్‌లో గూడా మంత్లీ పాసు లేకుంటే క్వార్టర్లీ పాసు, ఇయర్లీ పాస్ గూడా తీసుకోవచ్చు. బస్ పాస్ లాగా సేమ్ రైల్వే పాస్ గూడా ఉంటది. సో, అన్నీ ఏంటంటే మనం యూటీఎస్ అప్లికేషన్ ద్వారా మనం అంటే అప్లికేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు. అసలు యూటీఎస్ అంటే ఏంటంటే అన్‌రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ అనమాట. అంటే ఏమైనా మీరు రిజర్వ్ చేసుకోలేకపోయిన టికెట్స్ ఏమైనా ఉంటే, సో, అవి యూటీఎస్ అప్లికేషన్ ద్వారా మనం ఏంటంటే బుక్ చేసుకోవచ్చు. లైక్ జనరల్ టికెట్ గాని, ప్లాట్‌ఫార్మ్ టికెట్ గాని, అండ్ సీజనల్ టికెట్ గాని. సీజనల్ టికెట్ అంటే మంత్లీ పాసు అంటే మన బస్ పాస్ లాగా అట్లాగా సీజనల్ టికెట్ అంటారనమాట. సో, ఏం లేదండి, ఇక్కడ చూసారు గదా! మీరు ఇదే యూటీఎస్ అప్లికేషను. సో, మీరు జస్ట్ ఏం లేదు, ప్లే స్టోర్‌కెళ్ళి జస్ట్ యూటీఎస్ అప్లికేషన్ అని గను సెర్చ్ చేస్తే చూడండి, ఇక్కడికెళ్ళండి, ప్లే స్టోర్‌కెళ్ళండి. సో, ప్లే స్టోర్‌కెళ్ళి జస్ట్ ఏం లేదు, యూటీఎస్ అప్లికేషన్ అని టైప్ చేయండి. 1 సెకండ్, సారీ. సో, ఇది ఇట్లాగుంటది అప్లికేషను. సో, దీన్నంటే ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ మీకు ఇలా కనిపిస్తుందండి. సో, ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ మీరు లాగిన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గాని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, నాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కాబట్టి నేను జస్ట్ లాగిన్ చేసుకుంటే సరిపోద్ది నాకు. సో, ఒకవేళ మీకు గాని లాగిన్ గాని లేకపోతే సో, ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్‌కి ఏం చేయాల్సిన అవసరం లేదు. మొబైల్ నంబరు, మీ పేరు, పాస్‌వర్డ్, కన్ఫర్మ్ పాస్‌వర్డ్ ఇచ్చి, మీ జెండరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రిజిస్టరు. తర్వాత మనం లాగిన్ అవ్వాలండి. ఇట్లాగ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకేంటంటే జర్నీ టికెట్సు, ప్లాట్‌ఫార్మ్ టికెట్, సీజనల్ టికెట్ అని 3 ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ జర్నీ టికెట్ ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కడికైనా జనరల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు జర్నీ టికెట్ బుక్ చేసుకుంటాం. సో, ఫస్ట్ ఇక్కడేందంటే మరి ఇక్కడ చూసారా, నార్మల్‌గా మనకేందంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. బుక్ అండ్ ట్రావెల్, పేపర్‌లెస్ అండ్ బుక్ అండ్ ప్రింట్ అనమాట. సో, ఇప్పుడు మీరే ట్రైన్‌లో వెళ్తున్నారంటే సో, మీరేందంటే పేపర్‌లెస్ చేసుకోవచ్చనమాట. బుక్ అండ్ ట్రావెల్. సో, లేకంటే మీ పేరెంట్స్ గాని, మీ ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళు గాని వెళ్ళాలనుకుంటే వాళ్ళకేందంటే ఇది మీ దగ్గర ఫోన్ వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి అప్పుడేందంటే మీరు ప్రింట్ తీసి వాళ్ళకివ్వాల్సొస్తుంది. సో, ప్రింట్ కూడా మనకి పక్కనే మిషన్స్ ఉంటాయండి. సో, ఆ మిషన్స్ ద్వారా మనం తీసుకోవచ్చు. సో, నార్మల్‌గా ఏందంటే మనం ఏందంటే పేపర్‌లెస్ తీసుకుంటాం అనమాట. సో, ఇక్కడ చూసారా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు పేపర్‌లెస్. సో, అందులో దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయండి. అంటే మీరు స్టేషన్ లోపల ఉండి బుక్ చేయడానికి కుదరదు. ఎందుకంటే కొందరు ఇప్పుడు టీసీ వస్తున్నారు. టీసీ వచ్చేటప్పుడు కొంచెం అంటే టీసీ చూస్తారు కాబట్టి అప్పటికప్పుడు బుక్ చేస్తారు. సో, అట్లాగా అలౌ చేయదండి ఇది. సో, మీరు స్టేషన్‌కి 30 మీటర్స్ బయటుండాలి. అండ్ వితిన్ 5 కిలోమీటర్స్ రేంజ్‌లోనే ఉంటే మీరు ఈ టికెట్స్ అనేది బుక్ చేసుకోగలుగుతారు. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేషన్ నేమ్ ఉంది కదా! ఇక్కడ స్టేషన్ నేమ్ వచ్చి సో, నెల్లూరు ఇస్తున్నాను. అండ్ డెస్టినేషన్ వచ్చి నేను గూడూరుకి ఇస్తున్నానండి. సో, ఇక్కడ గెట్ ఫేర్ అని గాని బుక్ చేసుకుంటే సో, చూడండి మొత్తం 30 రూపీస్ అవుతుంది. సో, ఇక్కడ బుక్ టికెట్ అని చేసుకుంటే సరిపోతుందండి. ఇదేంటంటే మనకి జనరల్ టికెట్ అనమాట. ఓకేనా? సో, అట్లాగే మనం ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్లాట్‌ఫార్మ్ టికెట్. సో, బుక్ అండ్ ట్రావెల్. సో, మీరు ఏ ప్లాట్‌ఫార్మ్ దగ్గర చేసుకోవాలనుకుంటున్నారు. సో, నెల్లూరు అనుకుంటే సో, ఎంత 10 రూపీసు. ఓకేనా? సో, ఇది నార్మల్‌గా చేసుకోవచ్చండి. సీజనల్ టికెట్ ఏంటంటే ఇప్పుడు మీరు లైక్ ఇప్పుడు కాలేజ్‌కెళ్తున్నారు. సో, వేరే దగ్గర కాలేజ్‌కి ఇప్పుడు నెల్లూరు నుంచి గూడూరుకి, కావలికి ఇట్లా కాలేజ్‌కి వెళ్తా ఉంటారు స్టూడెంట్స్. వాళ్ళేందంటే డైలీ ట్రావెల్ చేస్తా ఉంటారనమాట. వాళ్ళకేందంటే వాళ్ళు డైలీ వెళ్ళడానికి అంటే 30 రూపీస్, రావడానికి ఒక 30 రూపీస్ అనమాట. సో, ఆల్మోస్ట్ 60 రూపీస్ వెళ్ళిపోతుంటదనమాట డైలీ. సో, అట్లాంటి వాళ్ళు ఏందంటే సీజనల్ టికెట్ గాని చేసుకుంటే
అంటే లైక్ బస్ పాస్ లాగా మంత్లీ బస్ పాస్ లాగా అనమాట. మంత్లీ రైల్వే ఛార్జ్. సో చాలా తక్కువ పడుతుందండి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి. మనకి నెల్లూరు నుంచి గూడూరుకి నార్మల్ టికెట్ ఎంత పడిందండి? సో మనకేంటంటే 30 రూపీస్ పడింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి. తర్వాత అదే మనకి మంత్లీ టికెట్ మంత్లీ టికెట్ అయితే చూడండి మనకి ఎంత పడుతుందంటే, ఇది మంత్లీ. సో మంత్లీ మనకి ఎంత పడుతుందంటే రూ. 180 పడుతుందండి. 185 రూపీస్ పడుతుంది. ఓకేనా? చాలా తక్కువ. అదే మీరు కానీ నార్మల్గా చేసుకోవాలనుకుంటే 30 ఇంటూ 30 డేస్కి అంటే 30 రూపీస్ కదా. సో డైలీ చేసుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ 900 అవుతుంది అనమాట. అదే మనకి మంత్లీ కానీ ఇట్లా చేసుకుంటే ఆల్మోస్ట్ 185 రూపీస్, చాలా తక్కువ పడుతుందండి. ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుద్ది అనమాట ఇది. సో ఇది ఏంటంటే 150 కిలోమీటర్స్ రేంజ్ అండి. అంటే మీరు నెల్లూరు నుంచి లైక్ ఇప్పుడు మీ డెస్టినేషన్ నుంచి 150 కిలోమీటర్స్ రేంజ్ వరకే ఏ స్టేషన్ ఉంటే ఆ స్టేషన్ వరకే ఈ సీజనల్ పాస్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్. సో మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు అవర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. థ్యాంక్ యూ.